ఓఆర్ఆర్ టెండర్పై సిట్ హరీష్ రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నాం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. పోయినేడాది ఎన్నికలకు ముందు ఓఆర్ఆర్ను హడావిడిగా అమ్ముకున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారని తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు దేశం విడిచి పారిపోవాలని అనుకున్నారు. కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రైవేట్ కంపెనీ టెండర్ అప్పనంగా అప్పచెప్పారని ఫైర్. నిజంగా ఇది రేవంత్ రెడ్డి గారు అన్నారా, లేకపోతే వెలుగు పేపరే రాసుకొచ్చిందా, లేకపోతే ప్రజల్ని ఇంకా ఎక్కువగా నమ్మించే ప్రయత్నమా, ఒక అభూత కల్పనలు ప్రజల్లో కల్పించాలనా, బీఆర్ఎస్ మీద ఇంకా వ్యతిరేకత, ఇంకా అసహాయం పుట్టేలాగా నమ్ముతున్న వాళ్ళకు ఇంకా నమ్మించే ప్రయత్నమా, ఇది అర్థం చేసుకోవాలి. ఎవడన్నా 2 సార్లు అధికారంలోకి వచ్చిన వాళ్ళు, ఒక 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు, ఒక పెద్ద పార్టీ, తెలంగాణకే పెద్ద పార్టీ, పెద్ద దిక్కైన పార్టీ, తెలంగాణ అనే రాష్ట్రాన్నే సాధించిన పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కీలకమైన వ్యక్తులట దేశమే పారిపోవాలనుకున్నారట. ఎక్కడికి పారిపోతారు, ఎన్ని రోజులు పారిపోతారు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే కదా ఈ పార్టీకి పెద్ద దిక్కు. కవిత, ఈ 4 పెద్ద కీలక నేతలు, వీళ్ళ ముఖాలతోటే బీఆర్ఎస్ పార్టీ నడుస్తున్నది. ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ. ఇప్పుడు దీంట్లో ఏదో ఓఆర్ఆర్కి సంబంధించి టెండర్లో అవకతవకలు జరిగినాయని, లేకపోతే ధరణిలోనూ అవకతవకలు జరిగినాయని, లేకపోతే కాళేశ్వరంలోనూ అవకతవకలు జరిగినాయని, అవినీతి జరిగిందని, ఆ డబ్బులన్నీ మూటలు కట్టుకున్నాట ఈ రాష్ట్రం చూడకుండా ఎక్కడికో దూరంగా పారిపోదామని చూసింలాట. దేశమే విడిచి పారిపోదామని. ఈ రాజరికమా ఇది? ఒక రాజు ఒక దేశంతో యుద్ధం ఓడిపోతానంటే ఈ రాజు దొంగ చాటున గుర్రాలు వేసుకొని పారిపోతా అంటే ఎవడు చూడకుండా ఎట్లా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? లేకపోతే మీరు మాట్లాడిందా, లేకపోతే ఈ సిగ్గులేని వెలుగు పేపర్ రాసుకొచ్చిన భాష ఇది? బీఆర్ఎస్ వాళ్ళు దేశమే విడిచిపెట్టి పారిపోవాలనుకున్నారట. కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రైవేట్ కంపెనీకి టెండర్ అప్పనంగా అప్పచెప్పారని ఫైర్. ఇప్పుడు మీ బామ్మార్ది మీద ఎట్లయితే ఆరోపణలు వస్తున్నాయో, అర్హత లేని కంపెనీకి 1100 కోట్ల రూపాయల టెండర్లు ఎట్లిచ్చినావని మొన్నటి దాకా ఓ చర్చ జరిగింది కదా. మరి మీ బామ్మార్ది గారికి ఎట్లిచ్చినో తెలియదు టెండర్లు, అమృత్ స్కామ్కి సంబంధించిన టెండర్లు. అట్లనే కొన్ని కంపెనీలకి కొన్ని టెండర్లు ఇస్తారు. అది అప్పనంగా అని మీరు అంటే సేమ్ మీ బామ్మర్ది గారికి కూడా మీరు అప్పనంగా ఇచ్చినట్టే అవుతుంది. మీ బామ్మర్ది గారి కంపెనీకి ఏమాత్రం అర్హత లేని కంపెనీ అది. ఆ టెండర్లు వేయడానికి అర్హత లేని కంపెనీ. మరి మీ బామ్మర్ది గారికి 1100 కోట్ల రూపాయలు అప్పనంగా కట్టుబెట్టిందని చర్చ జరిగింది. దేశం విడిచిపెట్టిపోతామనంత రాసినలా అంటే ఇక బీఆర్ఎస్ పార్టీ మీద వెలుగు పేపర్కి ఎంత కక్ష ఉండాలో మీరు అర్థం చేసుకోరు. ఇక మళ్ళీ ఈయన అదే అంటాడు. గత సర్కార్ అప్పు అక్షరాల 6,71,000 కోట్లు, పెండింగ్ బిల్లులతో కలిపి 7.11 లక్షల కోట్లు మన ఎత్తిన పెట్టారు. బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఆ ఎమ్మెల్యేలు అంతా కడతారు ఈ అప్పు. ఇక వీళ్ళని ఎత్తిన పెట్టినలాట. వీళ్ళే కష్టపడి కట్టాలట ఇదంతా. ఈ 7,11,000 కోట్లు అని వీళ్ళు అంటాను, 4.17 లక్షల కోట్లు అని బీఆర్ఎస్ అంటాను. అసలు ఈ అప్పు ఎంత అనేది ఎవరు చెప్తలేరు. ఆర్బీఐ ఏమో లెక్క చెప్పింది. బీఆర్ఎస్ తెలంగాణను ఊహించని రీతిలో అభివృద్ధి చేసింది అని ఆర్బీఐ లెక్కలు. మళ్ళా బట్టి విక్రమార్క గారు నిండు అసెంబ్లీలోనే ఈ అబద్ధం చెప్తున్నారు. ఈ ప్రజలను మీరు తికమక పెడుతున్నారు. బట్టి విక్రమార్క గారు ప్రజలను మీరు ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇది అసలు ఇంత అప్పున్నదా లేదా అని నెత్తిన పెట్టినలాట. మీరు పోతే ఇంకోళ్ళు కట్టుకుంటారు వాళ్ళు, మీ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం కట్టవలసిందే వాటిని. ఇది మీ శాశ్వత, మీ వ్యక్తిగత అప్పేం కాదు. ఇది రాష్ట్రానికి సంబంధించిన అప్పు. మళ్ళీ మా నెత్తి మీద మోపిన్లు, మీ నెత్తి మీద కాదు. అది మీరే కడతానులా. మీ శాలరీలు మీకు వస్తున్నాయి, మంత్రుల శాలరీలు మంత్రులకు వస్తాయి, ఎమ్మెల్యే శాలరీలు ఎమ్మెల్యేలకు వస్తాయి. మళ్ళీ పైగా మీరు అధికారంలో ఉన్న కాబట్టి మీ బామ్మర్దులు, మీకు సంబంధించిన బంధువర్గం,
మీకు సంబంధించిన అనుచరులు ఎవరి దందా వాళ్ళు చేస్తా అంటారు. మోపింది మా మీద, మేం కట్టాలి. మళ్ళీ మీరు పన్నులు దేని మీద ఏ పన్ను వేసినా కూడా కట్టుకుంటూ పోవాలి. ఇక మరి ఈ లెక్కలేందో ఎవ్వరు కరెక్ట్ చెప్పినట్టయితే ఆర్బీఐ మరి లెక్కలేమో ఈ బీజేపీ వాళ్ళు ఇది నిజమే అని వాళ్ళు చెప్తలేరు.